హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక్క పిండితో 3 రకాలుగా గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మజ్జిగ గారెలు చూద్దాం ఫ్రెండ్స్. ఒక బాండీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఈ అల్లము చిన్నగా దంచుకోవాలి ఫ్రెండ్స్. మరీ పేస్ట్ లెక్క కాదు, కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుని మరీ పేస్ట్ లెక్క కాదండి, ఇలా కచ్చపచ్చగానే ఉండాలి, బాగుంటుంది అనమాట. ఓకే అండి, ఇలా దంచుకుని ఈ ఫ్రై అవుతున్న పప్పుల దాంట్లో ఇది వేసేసుకోవాలండి. ఒక 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు పెరుగు కొద్దిగా ఇలాగా గట్టిగా కాకుండా ఇలా లూజ్గా గిల్ల కొట్టుకుని వేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మజ్జిగ వడలకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. వడలు రెడీ అయ్యేంత వరకు ఇది పక్కన పెట్టుకుందాం. పిండి చూడండి ఫ్రెండ్స్, మరీ పలుచగా చేసుకోకూడదండి, ఇలా గట్టిగా ఉండాలన్నమాట. వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు పానకం గారెలకి పానకం ఎలాగా చేసుకోవాలో చూద్దామండి. నేను ఒక బౌలు బెల్లం తురుము తీసుకున్నానండి. అది పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇలాగా కరిగించుకోవాలి బెల్లం మొత్తం. నేను బెల్లం తురుముకునేటప్పుడే కొద్దిగా సొంటి, కొద్దిగా మిరియాలు వేసి బెల్లం తురుము చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా మొత్తం బెల్లం కరిగిపోయింది కదా. ఈ సొంటి పొడి ఇది అన్నీ లేకుండా వడపోసుకోవాలండి. పానకాన్ని ఇలా వడపోసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా వడపోసుకున్న పానకం ఏదైతుందో స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా మరుగునివ్వాలండి. ఇలా మనం చేతితో పట్టుకుంటే అలా జస్ట్ అలా తీగలా రావాలన్నమాట. అంటే మనం గులాబ్ జామున్ చేసుకుంటాం చూడండి, అలా. మరీ అవసరం లేదు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. పానకం కూడా రెడీ అయిపోయిందండి. ఇది చాలా నిద్దం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వడలు ఎలా వేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్. మినప్పిండిలో కొద్దిగా బియ్యం పిండి వేసానండి. కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇంకేమీ వేయకూడదు ఇందులో. పానకం గారెలకి, మజ్జిగ గారెలకి ఇలాగే వేసుకోవాలండి. ఇలా మొత్తం బియ్య పిండి అంతా కలిసేంత వరకు సాల్ట్ కలిసేంత. సాల్ట్ ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి అంతే. మనం ఆల్రెడీ మజ్జిగలో వేసాము సాల్ట్. పానకంలో మరీ ఎక్కువ సాల్ట్ ఉన్నా బాగోదు, అందుకని లైట్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేయి కొద్దిగా తడి చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకుని ఇలా మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో వేసేయటమే. అంతే అండి. ఇవన్నీ ఇలా వేసేసుకుందాం మొత్తం. ఓకే అండి, ఇవి ఒక సైడ్ ఫ్రై అయిపోయి ఇంకొక సైడ్కి తిప్పుకుందామండి. ఇలా ఈ కొలతలతో చేసుకుంటే అండి రాదు అనే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. చాలా చక్కగా వచ్చేస్తాయి. ఓకే అండి, ఫ్రై అయిపోయి తీసేసుకుందాము. పానకం గారెలకి, మజ్జిగ గారెలకి సేమ్ ఇలానే వేసుకోవాలండి. ఇప్పుడు మజ్జిగ గారెలకి ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుని ఆ గారెలు వాటర్లో వేసి వెంటనే అనమాట ఇలా నేను చూపిస్తున్నట్టుగా అలా పిండితే వాటర్ వచ్చేస్తుందండి. అంతే, మజ్జిగలో వేసేసుకోవటమే. మనం ఆల్రెడీ పోపు పెట్టుకుని ఉన్నాం కదా, ఆ మజ్జిగలో వేసేసుకోవటమే. అలా చేయకపోతే కొద్దిగా ఆయిల్ ఉండిపోతుంది కదండి, అప్పుడు బాగోదు అనమాట తినడానికి. ఇలా వాటర్లో వేసి ఇలా పిండి ఇలా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయి మజ్జిగ గారెలు. ఓకే అండి, మనకి ఎన్ని కావాలన్నీ మజ్జిగ గారెలకి ఇలా వేసేసుకోవటమే. మజ్జిగ గారెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పానకం గారెలు చూద్దామండి. పానకం చల్లారిపోయింది. ఈ వేడి వేడి గారెల్ని ఇందులో వేసేసుకోవటమే పానకంలో. మజ్జిగ గారెలకి అయితే వాటర్లో పిండి వేయాలి, పానకం గారెలకి అయితే అలా వేయకూడదండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు, బాగుంటుంది ఇలా. ఇప్పుడు ఈ పానకం గారెలు కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. మరి ఎక్కువసేపు పానకంలో ఉంచేసిన ఇలా ఎక్కువ పానకంలో అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, పానకం గారెలు కూడా రెడీ అయిపోయండి.